పరీక్షలు నిర్వహించుకోవడానికి అన్ని జాగ్రత్తలను పాటిస్తూ కేంద్ర ప్రభుత్వం మినిస్టర్ ఆఫ్ హ్యూమన్ హోమ్ అఫైర్స్ MHA గైడ్లైన్స్ ని దృష్టిలో పెట్టుకొని అన్లాక్ 4 గైడ్లైన్స్ ఇచ్చిన నేపథ్యంలో వాటిని కలుపుకుంటూ అట్లాగే రాష్ట్ర విద్యా మరియు వైద్య శాఖ వారు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ను కలుపుకుంటూ ప్రతి అంశాన్ని జాగ్రత్తగా పాటిస్తూ ఈ యొక్క పరీక్షల్ని నిర్వహించుకోవడానికి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ప్రతి సెంటర్లో కూడా ముందుగానే ఆ సెంటర్ను ప్రతి సెషన్లో ఎగ్జామినేషన్ జరిగే సెషన్స్లో ముందు ప్రతి సెషన్ ముందు మరి పూర్తిగా శానిటైజేషన్ చేయడం, సోడియం హైపోక్లోరైడ్ తోటి కంపల్సరీ గన్స్ పెట్టి శానిటైజేషన్ చేయడం, సెషన్ తర్వాత మళ్ళీ ఒకసారి శానిటైజేషన్ చేయడం, తర్వాత శానిటైజర్స్ డిస్పోజబుల్స్ పెట్టడం, తర్వాత క్లీనింగ్ స్టాఫ్కు తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టాఫ్కి అన్నిటికీ కావాల్సినటువంటి ఆ యొక్క సెక్యూరిటీ కిట్స్ అయితే ఉన్నాయో వాటిని అట్లాగే ఫేస్ మాస్కుల్ని, హ్యాండ్ గ్లౌస్ని, స్ప్రేయింగ్ మెషిన్స్, తర్వాత ఈ శానిటైజర్స్ను, తర్వాత థర్మల్ స్కానర్స్ను అన్నిటిని ప్రతి అంశాన్ని మరి దృష్టిలో పెట్టుకొని అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. దీనికి ఏ విధమైన అదనపు ఖర్చు మరి ఎవరి దగ్గర నుంచి ఏ లేకుండా మొత్తం ప్రభుత్వాన్ని ఏర్పాట్లు చేస్తూ ఈ యొక్క ప్రతి సెంటర్లో కూడా ఐసోలేషన్ రూమ్స్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి ఎక్కడైతే ఈ వాలంటీర్స్ ను ఏర్పాటు చేసుకోవడం జరిగిందో వాలంటీర్స్ కావాల్సినటువంటి పీపీ కిట్లు, 3 ply మాస్కులు, గ్లోవ్స్, తర్వాత ప్రతి సెంటర్లో కూడా సీసీటీవీ రికార్డింగ్, సీసీటీవీ మానిటరింగ్ డెస్క్, తర్వాత ఈ వాలంటీర్ విత్ బార్కోడ్ గన్ అట్ ఎంట్రీ గేటు, ఇవన్నీ ఈ ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే ఈ క్రౌడ్ మూవ్మెంట్ కానివ్వండి, తర్వాత అడిషనల్ క్లీనింగ్ స్టాఫ్ కానివ్వండి, వీటిని కూడా మరి సమృద్ధిగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. స్థానికంగా మరి జిల్లా యంత్రాంగాన్ని కూడా అప్రమత్తం చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్లు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా అనవసరంగా మరి అనవసరమైన వ్యక్తులు గుమికూడకుండా ఉండడానికి పోలీసు వారి సహకారం కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి విద్యార్థులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా వారి తల్లిదండ్రులు అంతకన్నా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా తీసుకుని కోవిడ్-19ని అరికట్టే నేపథ్యంలో ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి ఇచ్చినటువంటి మరి సూచనలను, SOPలను అన్నింటినీ తూచా తప్పకుండా పాటిస్తూ మరి TCS సంస్థ ఏపీ ఆన్లైన్ సంయుక్తంగా మరి యొక్క ఆన్లైన్ ఎగ్జామినేషన్ ను నిర్వహించడానికి అన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. హాల్ టికెట్లు కూడా ఇప్పటికే మరి విద్యార్థులకు అందుబాటులోకి వచ్చాయి, డౌన్లోడ్ చేసుకోవచ్చు అనుకుంటాను. సీటింగ్ అరేంజ్మెంట్, రోడ్ మ్యాప్ ప్రతిది కూడా మరి చాలా పారదర్శకంగా వారికి ఏ విధంగా ఇబ్బంది కలగకుండా, చివరి నిమిషంలో కూడా ఏదైనా ఇబ్బంది కలిగితే వాటికి మార్పులు చేసుకోవడానికి కూడా మరి యాప్సి మరి ఆధ్వర్యంలో మరి అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. మరి ఏమాత్రం ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ పరీక్షల్ని చాలా 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 జాగ్రత్తగా ప్రతిష్టాత్మకంగా తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా మరి యాప్సి చైర్మన్ గారు, వారి బృందం, మరి అట్లాగే కన్వీనర్స్ ఎవరైతే ఉన్నారో కన్వీనర్స్ తో కూడా ఇప్పటికే 2 దఫాలుగా వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించుకోవడం జరిగింది. వారితో కూడా ఇంకా మళ్ళా ఎగ్జామినేషన్స్ లోపల మళ్ళీ ఒకసారి మేము వారితో కూడా టచ్ లో ఉంటాం. టైం టు టైం ఎక్కడ ఏ ఇబ్బందులు ఉన్నా కూడా హెల్ప్ లైన్ డెస్క్ ఒకటి, తర్వాత నంబర్స్ ఒకటి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొస్తాం. విస్తృతంగా దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా ఎప్పటికప్పుడు విద్యార్థులకు అందించడం జరుగుతుంది. మోడల్ హాల్ టికెట్ ఒకటి కూడా చూపించడం జరుగుతూ ఉంది. ఈ మోడల్ హాల్ టికెట్ లో రోడ్ మ్యాప్ కూడా ఒకటి, విద్యార్థులకు సంబంధించినటువంటి రోడ్ మ్యాప్ కూడా చాలా క్లియర్ గా
పొందుపరచడం జరిగింది. హాల్ టికెట్లో స్మాల్ వీడియో అండి, క్యాండిడేట్ ఇన్స్ట్రక్షన్స్ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడం కోసం మినిస్టర్ గారిని లాంచ్ చేయమని Hello and welcome to the video on candidate instructions at exam centers with social distanced assessment model. With the novel coronavirus pandemic spreading globally, every exam process needs to be redefined to ensure strict compliance to the social distancing norms. The new social distanced model assures the safety of both the candidates and exam conducting staff. This model will define the new normal to execute assessments in the future. The objective of this new model is to ensure the following: safe and secure environment for all stakeholders involved in the examination process using touch-free processes wherever needed, implementation of social distancing measures, adherence to the guidelines and procedures issued by the government, integration of social distancing measures with the existing procedures and controls, awareness about the actions to be taken by all stakeholders towards the safe conduct of exams. Let us look at the guidelines, starting from the pre-examination measures. Pre-examination measures for COVID-19. Candidates need to maintain safe distance from each other. They need to follow the row cues and floor marks while standing in queue outside the gate. Candidates must wear their mask at all times. Candidates will be checked for temperature at entry. Candidates having temperature above 99.14 degrees Fahrenheit will have to sit in the isolation lab. Candidates must wash their hands with liquid soap before proceeding to the exam lab. Candidates will be informed about their lab numbers at the entry, while their admit card is checked. To avoid crowding at the venue entry, candidates will be allotted staggered time slots. The time slot will be mentioned on the admit card. During examination measures for COVID-19, candidate authentication, in case of CBT, COVID-19 specific safety instructions appear on the computer screen for candidates. This will include declaration about the candidate's status regarding COVID-19 symptoms. If a candidate does not accept the self-declaration, the exam will not move forward. The candidates are permitted to bring the following items inside the venue: mask, gloves, personal transparent water bottle, personal hand sanitizer, a simple pen, exam-related documents, admit card, ID card, etc. No other items will be permitted inside the venue. Note that the list of permitted items may vary from exam to exam. The admit card will clearly state which items are permitted and which are prohibited. Post-examination preventive measures for COVID-19. After completion of a shift, the candidates will be allowed to move out in an orderly manner, one candidate at a time. Candidate must drop the admit card in the box kept at the exit. Candidates must maintain required distance without crowding anywhere. Volunteers will be present along the exit paths to ensure orderly movement of candidates. Other important instructions. Candidates will be provided a rough sheet before the exam and the same will be taken back after completion of exam. As candidates enter the exam venue, they will be checked for valid admit card and valid original ID proof at the entrance gate by the examination staff. Note that candidates must read the instructions on the admit card carefully. As candidates enter the exam lab, their admit card and valid original ID proof will be verified by the examination staff from a safe distance. On entering the lab, candidates will be guided to the registration desk for capturing photograph. During the photo capture process, candidate must maintain an eye-level contact with the webcam for a clear capture of the face. The registration manager or invigilator will guide you to the allotted computer system number while following social distancing norms.
Candidates must sit at the systems assigned to them displaying their roll numbers. Candidates need to pay close attention to the rules and important information that is conveyed by the invigilator. Note: candidates will be allowed to leave the exam hall only after the invigilator permits them to leave. We hope you found this video helpful to understand the instructions to be followed for the exam. All the best. దీనికి తెలుగు వాయిస్ ఓవర్ రేపు Hello. పంపిస్తానండి ఇదే వీడియోకి. ఇది కొంచెం అది కరెక్ట్. సింక్రనైజ్ కాలేదు. లేదు, ఇది కొంచెం ముందర తర్వాత తెలుగు వాయిస్ సో ఎంసెట్ మీద మీరేమన్నా క్వశ్చన్స్ అడగరా? సెట్స్ మీద ఆల్ సెట్స్ పరీక్ష కండక్ట్ చేసాక అడుగుదాం. పరీక్షలు అయిపోయినాక అడుగుదాం. తల్లిదండ్రులు కాకుండా పిల్లవాళ్ళే వస్తే మంచిదని మేము భావిస్తున్నాం. ఎవరన్నా వచ్చిన వాళ్ళు కూడా స్కాటర్డ్ గా దూరంగా ఉండాలి. వాళ్ళకి తల్లిదండ్రులకు మేము ఎలాంటి అరేంజ్మెంట్స్ చేయట్లేదు. ఈ కోవిడ్ నేపథ్యం చూస్తే రాకుండా మంచిది. వి అప్పీల్